నిన్న జరిగిన రాజస్థాన్ రాయల్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సందర్భంగా సంజు శాంసన్కి తన మ్యాచ్ ఫీజులో కొంత ఫైన్ పడడం జరిగింది. సో ఈ ఫైన్ పడడం ద్వారా నెటిజన్స్ నుంచి కొంచెం నెటిజన్స్ వైపు నుంచి కొంచెం అసంతృప్తి అయితే ఉంది. సో అసలు సంఘటన ఏంటి, తనకు ఫైన్ ఎందుకు పడింది, అసలు మ్యాచ్లో ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం. సో మొత్తానికి మనకి రాజస్థాన్ రాయల్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో సంజు శాంసన్ వివాదాస్పద అవుట్కి గురయ్యాడు. సో మనం క్యాచ్ క్లీన్గా చూసినట్లయితే బౌండరీ లైన్లో ఫీల్డర్ చాలా దగ్గర నుంచి పట్టుకున్నాడు. సో ఇక్కడ నెటిజన్స్ ఏమంటున్నారంటే ఇంతకుముందు ఈ వైట్ బాల్కి చెక్కింగ్ ఏదైతే ఉందో దానికి 3 minutes టైం తీసుకున్నారు. బట్ చాలా ఇంపార్టెంట్ డెసిషన్ అది. సో ఇంత ఇంచెస్ గ్యాప్లో బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ తీసుకోవడం జరిగింది. సో ఆ డెసిషన్ అనేది ఇంకొంచెం టైం తీసుకుని చెప్పుకుంటే బాగుండేది. విత్ ఇన్ 1 minute లోపే ఆ డెసిషన్ అనేది అవుట్ అని చెప్పి ఇవ్వడం వల్ల సో నెటిజన్స్ నుంచి కొంచెం తీవ్రంగా నెగిటివిటీ అనేది ఏర్పడింది. సో ఈ డెసిషన్ సంజు శాంసన్కి ఏమాత్రం నచ్చలేదు. సో తను వెంటనే వచ్చి అంపైర్ నిర్ణయంపై అసంతృప్తితో సంజు శాంసన్ వాగ్వాదం చేశాడు. సో వెంటనే థర్డ్ అంపైర్ నుంచి అవుట్ అని రాగానే సంజు శాంసన్ క్లియర్గా అంపైర్ దగ్గరికి వెళ్ళి అది నాట్ అవుట్ అని చెప్పి కొంచెం తన ఆ అంపైర్తో ఆర్గ్యుమెంట్కి దిగినట్లుగా మనకి అంపైర్ ఫ్రంట్ క్యామ్లో తన క్యాప్ పెట్టుకున్న క్యామ్లో మనకి క్లియర్గా రికార్డ్ అయింది. సో ఈ విధంగా ఈ ఘటనపై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ స్పందించింది. సంజు శాంసన్ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించినందుకు జరిమానా విధించింది. సో అంపైర్తో ఈ వాగ్వాదం అనేది ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి ఉల్లంఘించినట్లు అని చెప్పి మనకి ఇక్కడ ఐపీఎల్ బోర్డు చెప్తుంది. సో దీనివల్ల అతని మ్యాచ్ ఫీజులో 30% వరకు డిడక్ట్ చేసినట్లుగా కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే సంజు శాంసన్ అంపైర్ నిర్ణయంపై అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పి కమిటీ చెప్తుంది. అలాగే ఐపీఎల్ ఆర్టికల్ 2.8 లెవెల్ 1 కింద అతను నేరం చేసినట్లుగా కూడా మనకి ఇక్కడ గుర్తిస్తున్నారు. అలాగే ఈ వివాదంతో సంబంధం లేకుండా రాజస్థాన్ రాయల్స్ 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక్కడ మనకి మ్యాచ్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే సంజు శాంసన్ మనకి ఇంపార్టెంట్ వికెట్, చాలా సెంచరీకి చాలా దగ్గరలో ఉన్నాడు. సో తను కనుక ఇంకొంచెంసేపు క్రీజ్లో ఉన్నట్లయితే రాజస్థాన్ రాయల్స్ ఇక్కడ గెలవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ ఎంపైర్ నిర్ణయం వల్ల సంజు శాంసన్ కొంచెం ఎర్లీగా అవుట్ అవ్వాల్సి వచ్చింది. అయినప్పటికీ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. బట్ లాస్ట్లో 20 runs తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఇక్కడ మ్యాచ్ని ఓడిపోవడం జరిగింది. అలాగే ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం చాలామంది క్రికెట్ అభిమానులకు వివాదాస్పదంగా మారింది. కొంతమంది సంజు శాంసన్తో విధించిన జరిమానా సమర్థిస్తున్నారు. కొంతమంది దీన్ని నాట్అవుట్ అనే అంటున్నారు, కొంతమంది అవుట్ అంటున్నారు, కొంతమంది జరిమానా వేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పి సో నెటిజన్స్ నుంచి మిక్స్డ్ ఒపీనియన్స్, కొంతమంది కరెక్ట్ అంటున్నారు, కొంతమంది రాంగ్ అంటున్నారు. ఇలా మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చినాయి. సో మీరేమంటారు? ఆ బౌండరీ లైన్లో క్యాచ్ తీసుకుంది క్లీన్ క్యాచా, అసలు అది అవుటా నాట్ అవుటా? సో మీ ఒపీనియన్ ఏంటి కింద మాకు కామెంట్స్లో తెలపండి.